ఇగో గ్రూప్ 3-4కు ఒకే ఎగ్జామ్ ఉండబోతుంది. ఆ సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కారు సూత్రప్రాయ నిర్ణయం. త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. ఇందులో పోలీస్ శాఖలో 14,000, ఇంజనీర్ల పోస్టులు 2,000, గ్రూప్ 3-4లో 1000 దాకా పోస్టులు, మరిన్ని పెరిగే ఛాన్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓ పోస్టులు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం. మనం మొన్న కూడా ఒక వార్త చూడడం జరిగింది. దాదాపుగా 30,000 ఉద్యోగాలని అతి త్వరలో ప్రభుత్వం భర్తీ చేయబోతా ఉందనేది. దాంట్లో 7,000 సంబంధించినటువంటి జీపీఓ పోస్టులతో పాటు ఉన్నటువంటి పోలీస్ శాఖలో 14,000 పోస్టులు పడబోతా ఉన్నాయి. కొత్తగా ఎవరైతే పోలీసు ఉద్యోగాలు కావాలి అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత దీనికి ప్రిపేర్ కాండి ఇప్పటి నుంచే. దాంతోపాటు గ్రూప్ 3-4 సంబంధించినటువంటి దాంట్లో ఒకటే సిలబస్ ఉంటుంది కాబట్టి ఒకే ఎగ్జామ్ ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయం సర్కారు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కీలక ఇప్పుడు దీంట్లో మొన్ననేమో ఒక సభల నాగర్ కర్నూలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుని ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు 50,000 నుంచి 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. దాని తర్వాత ప్రైవేట్ సెక్టార్లు 1,00,000 మొత్తం కలిస్తే మాది వచ్చినటువంటి 15 నెలల కాలంలోనే 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక మరి దానిపైన మీమ్స్ కనపడతా ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ అవుతా ఉన్నాయి. 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాష్ట్ర సర్కారా అని. సో ఇదైతే ఈ కొత్త ఉద్యోగాలు ఇప్పుడు మీరు అన్నటువంటి 27,000 ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలు ఇవి మీ ఖాతాలో వేసుకోవచ్చు, అఫీషియల్గా మీ ఖాతాలో వేసుకోవచ్చు. దీంట్లో ఎవరు కూడా మా ప్రభుత్వం ఇచ్చినవి, మీ ప్రభుత్వం ఇచ్చినవి వాళ్ళు ఎక్కడ కూడా చెప్పుకోరు. ఎందుకంటే నోటిఫికేషన్ వాళ్ళ దాంట్లో వచ్చి ఉద్యోగాలు మీరు ఇవ్వడం ద్వారా కొంత ఇబ్బంది అయింది. కానీ దీంట్లో మీరు అతి త్వరలో ఇది పూర్తి చేసుకుంటే కొంత మీకు మంచి పేరు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. పోలీస్ శాఖలో 14,000, ఇంజనీర్ పోస్టులు 2,000తో పాటు గ్రూప్ 3-4లో కూడా 1000 దాకా పోస్టులు ఇస్తారట. కొన్ని పెరిగేటువంటి అవకాశం ఉంటుందట. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు గ్రూప్ 3-4కు వేర్వేరుగా ఎగ్జామ్ నిర్వహిస్తుండగా ఇకపై ఈ రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. గ్రూప్ 3-4కు ఒకే సిలబస్, క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది. కేవలం పోస్టింగ్ విషయంలోనే మార్పు ఉంది. గ్రూప్ 3 కింద రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు హెచ్ఓడి కార్యాలయంలో పోస్టింగ్ అవుతుండగా గ్రూప్ 4 కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్లు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటికి కలిపి ఒకటే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. అంటే సూత్రప్రాయంగా నిర్ణయించింది, ఇంకా అఫీషియల్గా వాళ్ళు జీవో విడుదల చేయలేదు. ఇక త్వరలో దాదాపు 27,000 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నది. వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి జాబ్ క్యాలెండర్లో ప్రకారం మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పిందో మరి దాన్ని అనుగుణంగా మరి ఇప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల వివరాలను కూడా ఇప్పటికే తెప్పించుకున్నది ప్రభుత్వం. ఇందులో గ్రూప్ 1-2 పోస్టులే తక్కువగా ఉన్నాయి. ఈ రెండింటిలో కలిపి 130 లోపు పోస్టులు మాత్రమే ఉన్నట్టు తెలిసింది. అయితే ఇటీవల గ్రూప్ 1 పోస్టులను భారీగా భర్తీ చేయడంతో పెద్దగా ఖాళీలు ఏర్పడలేదు. ప్రభుత్వం పోయిన ఏడాది గ్రూప్ 1 కింద 563, గ్రూప్ 2 కింద 783 పోస్టులు భర్తీ చేసింది. ఈ మధ్య కాలంలో రిటైర్మెంట్లు పెద్దగా కాలేదు. దీంతో ఖాళీలు ఎక్కువగా ఏర్పడలేదు. ఇక గ్రూప్ 3-4లో మాత్రం దాదాపు 1000 పోస్టులు ఉన్నట్లు ప్రాథమికంగా లెక్కలు తేల్చారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ 3-4 పోస్టుల భర్తీ ఇటీవల పూర్తయింది. అయితే ఇందులో భర్తీ కాని పోస్టులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తుంది. అవి కూడా కలిపితే ఇంకో 1000 దాకా పోస్టులు ఉంటాయని అధికారులు అంటున్నారు. ఇక అత్యధికంగా పోలీస్ శాఖలో 14,000 పోస్టులు ఉన్నట్లు తేల్చారు. ఇందులో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. జెన్కో, ట్రాన్స్కోతో పాటు వివిధ శాఖల్లో కూడా కలిపి దాదాపు 2,000 ఇంజనీర్ పోస్టులు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇతర సర్వీసులు కలిపితే ఇంకో 2,000 ఉన్నట్లు వివిధ శాఖలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు లెక్కలు పంపాయి. ఇవి కూడా కొత్తగా జీపీఓ, గ్రామ పరిపాలనాధికారి పోస్టులు దాదాపు 7,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వివిధ శాఖల్లో అడ్జస్ట్ అయిన విఆర్ఓ, విఆర్ఏల నుంచి దాదాపు 5,000 పోస్టులు భర్తీ చేయనున్నారు. మిగిలినవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేసేందుకు ఇప్పటికే సర్వీస్ రూల్స్ సిద్ధం చేశారు. ఇక జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ కూడా చేయబోతా ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీస్ పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్ కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు కొత్తగా ఏర్పడిన ఖాళీలను కలిపి ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ కూడా చేయబోతా ఉన్నది రాష్ట్ర సర్కార్. ఒక గొప్ప నిర్ణయం అనుకోవచ్చు, ఒక శుభవార్త అనుకోవచ్చు నిరుద్యోగులకి. ఎందుకంటే 27,000 పోస్టులు ఒకటేసారి అవి పడడం,
దాంట్లో 14,000 పోస్టులు కానిస్టేబుల్ ఎస్ఐలకు సంబంధించినటువంటి 2,000 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులతో పాటు 7,000 పోస్టులు గ్రామ పరిపాలన అధికారికి సంబంధించినటువంటి జీపీఓ పోస్టులు కూడా పడబోతా ఉన్నాయి. దీనికి ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా వీటితో పాటు ఇంకా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటిపైన ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి అన్నటువంటి దానిపైన ప్రభుత్వం ఇప్పటికే నివేదిక తెప్పించుకుంటే గ్రూప్ 1, 2లో కొంత తక్కువ ఉన్నాయట, 130 నుంచి 140 పోస్టులు ఏముంటే మిగతా గ్రూప్ 3, 4లో మాత్రం దాదాపుగా 1000 పోస్టులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. గ్రూప్ పోస్టులు అంటే అందరికి కూడా గ్రూప్ సంబంధించినటువంటి ఆ పోస్టులు చాలా మంది ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలు కొట్టాలని. దాంట్లో భాగంగా ఈ పోస్టులు రేపు గాలి కాబోతా ఉన్నాయి. నిరుద్యోగులు ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టి మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే మాత్రం వాళ్ళు జూలైలోనే గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాలి, మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావాలి. మరి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే మేలో రాలేదు. మరి జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉన్నది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి దీన్ని రీషెడ్యూల్ కూడా గవర్నమెంట్ చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి ఈ ఎగ్జామ్స్ సంబంధించినయో లేకపోతే ఈ పోస్టులు అఫీషియల్గా ఎప్పుడు నిర్వహిస్తారని కూడా చూడాలి.